పద్దుది మరియు వెంకీది సంగీత్ ప్రోగ్రాం జరుగుతుంది కదా. ఈ మంచిగా హ్యాపీగా సంగీత ప్రోగ్రాం ముగుస్తుంది అనమాట. అయితే ఇక భద్రముండి అంటాడు కదా, అమ్మయ్య ఇంతటితో ఈ సంగీత ప్రోగ్రాం అయిపోయింది అని చెప్పేసి భద్రం అంటాడు. అప్పుడు వెంకీ వచ్చి, ఎరా తిండిపోతూ, ఈ సంగీత ప్రోగ్రాం అయిపోయిందని ఎవర్రా చెప్పింది, ఇంకా ఉందిరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు భద్రం అంటాడు కదా, ఇంకేం మిగిలింది భయ్యా అని చెప్పేసి భద్రం అంటాడు. అప్పుడు వెంకీ అంటాడు కదా, నాకు కాబోయే భార్య గిఫ్ట్ ఇచ్చాను కదా, అది ఈ స్టేజ్ పైన అన్బాక్సింగ్ చేయబోతున్నాం అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ విషయం విన్నది పైనుంచి చూస్తున్న మ్యాగీ వింటది. మ్యాగీ విని ఏం చేస్తుందో చూద్దాం. తర్వాత ఈ భద్రం ఏం చేస్తాడు, ఆ విషయం తీసుకెళ్ళి గరుడాచలం దగ్గరికి వెళ్ళి మాయ 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 అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటాడు కదా, స్టేజ్ మీద గిఫ్ట్ అన్బాక్సింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా అని చెప్పేసి అని అంటే గరుడాచలం అంటాడు కదా, అంటే ఇంకాసేపట్లో పద్దు స్టేజ్ పైకి ఎక్కి వెంకీ గాడిచ్చిన గిఫ్ట్ బాక్స్ని అనుకొని మనం మస్తాన్ గాడిచ్చిన సేమ్ బాక్స్ని ఓపెన్ చేస్తుందన్నమాట. అందులోనే బాంబు ఢబేల్మని పేలుతుంది అని చెప్పేసి వీళ్ళు కలలు కంటా ఉంటారు. అప్పుడు మరి మ్యాగీ ఈ మాట వింటుంది కదా, ఏది అన్బాక్సింగ్ చేస్తున్నామని. మరి మ్యాగీ అన్న ప్లాన్ చేసి ఈ గరుడాచలం తీసిన వెంకీ బాక్స్ ఏదైతే ఉందో అది దాచిపెడతాడు కదా, మరి వెంకీ గిఫ్ట్ దానికి ఇచ్చాడేంటి అని చెప్పేసి దొంగతనం చేస్తుందా, ఆ బాంబున్న బాక్స్ తీసుకెళ్ళి గరుడాచలం దాచిపెట్టిన వెంకీ బాక్స్ తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెడుతుందా, అసలు ఏం జరుగుతుంది, లేదంటే బాంబు పెట్టిన గిఫ్ట్నే పద్దు ఓపెన్ చేస్తుందా, ఓపెన్ చేస్తే నిజంగానే పేలుద్దా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.